నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. విషాదం అండి. ఎంత విషాదకరమైన అంశం అంటే జ్ఞానేశ్వరి ఇన్ని రోజులైంది, ఎక్కడుందో తెలియదు. ఇంకా కన్నప్రేగ పరిస్థితి అయితే చాలా విచారదాయకం. పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ గ్రామస్తులు, ఈ దృశ్యాలు చూసిన వాళ్ళు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో 2 వారాల కిందట కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీలు మాత్రం ఎక్కడా వేయట్లేదు. ఈ అంశం గురించి నేను గతంలో కూడా కొన్ని వీడియోలు చేశాను. అవి కూడా ఇదిగో దొరికింది, మరి కాసేపట్లో తల్లికి చేరుతుంది, లేదా జ్ఞానేశ్వరి జాడ కనిపించింది, సీసీ కెమెరాలో ఫుటేజ్ పెట్టించిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దాన్నే ప్రామాణికాన్ని తీసుకుని కొన్ని వీడియోలు మనం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అంతు చిక్కట్లేదు పాపాచుకి. అసలు ఏం జరిగింది, ఉందా లేదా? బహుశా జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. సాధారణంగా కిడ్నాప్ అవ్వాలని ఎవరు కోరుకోరు, కానీ జ్ఞానేశ్వరి విషయంలో మాత్రం కిడ్నాప్ లాంటిది జరిగి ఉండాలని, పాప ప్రాణాలతో ఉండాలని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ పాప అడవిలో ఉండి ఉన్నా ఇన్ని రోజులు ఆహారం లేకుండా జీవించి ఉండే అవకాశం అయితే లేదు. అందుకే కిడ్నాప్ లాంటిది జరిగి ఉంటే బాగుండు అని చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇక చిన్నారి కనిపించకుండా పోయి 2 వారాలు దాటుతున్న పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్న గాలింపులో ఆధారాలు లభ్యం కావడం లేదు. చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు ప్రధానంగా 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏవైనా జంతువులు దాడి చేశాయా, లేదంటే బావి గొయ్య వంటి వాటిలో ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాడు. అలాగే చిన్నారి కనిపించకుండా పోవడానికి కొన్ని వారాల ముందు ఆ సమీపంలో బస చేసిన సంచార జాతుల వారిపైన దృష్టి పెట్టారు. రైల్వే బస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ గతంలో జరిగిన పిల్లల అదృశ్యం కేసుల ఫోన్ నెంబర్లతో సరిపోల్స్తున్నారు. అలాగే జీడిపిక్కల కోసం ఆ ప్రాంతానికి వచ్చేవారిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ నిపుణుల భాగస్వామ్యంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు ఈ కేసును సీరియస్గా తీసుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్తున్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రతి ఆధారం పైన క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అయితే గాలింపు కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఉండొచ్చనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను బాలిక ప్రమాదవశాత్తు తాకి ఉండవచ్చని, కరెంటు తీగలను ఏర్పాటు చేసిన వారు సాక్ష్యాలను దాచిపెట్టి ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జరిగింది ఇది అని చెప్పేందుకు వేటికి ఆధారాలు లేవు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 2 వారాలుగా జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియలో చిక్కు ప్రశ్నలే తప్ప సమాధానాలు దొరకటం లేదు. పోలీసులు ఆ చిక్కుముడులను విప్పాలని శతవిరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంతమంది వెతుకుతున్నా ఆన్సర్ దొరకట్లేదు. పైగా కొత్త విషయాలు తెరపైకి వస్తూ ఆవేదనను మరింత పెంచుతున్నాయి. ఎప్పుడో జూన్ 6న పాప మిస్సింగ్ అయితే ఇప్పటికీ ఆచూకీ దొరకకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ చిన్నారిని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా అనే అనుమానాలు బలపడుతున్న సమయంలో పోలీసులకు కొత్త విషయంపై అనుమానం మొదలైంది. పాప కుటుంబం ఉంటున్న కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సిహెచ్ అగ్రహారానికి దగ్గరలో ఉన్న అడవి కొంచెం పెద్దదే. అక్కడ రకరకాల జంతువులు, నక్కలు, ఎలుగుబంట్లు, కొండ చిలువ వంటివి తిరుగుతుంటాయి. మొదట్లో ఏ కొండ చిలువైనా పాపను మింగేసిందా అనే అనుమానం కలిగింది. ఆ తర్వాత నక్కలు పట్టుకుపోయాయనే అనుమానం కూడా కలిగింది. అయితే ఈ 2 కోణాలకు సాక్ష్యాలు మాత్రం ఏవీ దొరకలేదు. అందువల్ల ఈ 2 కాకపోవచ్చు అనుకున్న పోలీసులకు మరొక కొత్త కోణం ఏంటంటే, ఈ అడవిపై చాలామంది వేటగాళ్లకు కన్ను ఉంది. వాళ్ళు తరచూ ఈ అడవిలోకి వస్తున్నారు. దొరికిన జంతువులను వేటాడి పట్టుకుపోతున్నారు. అయితే వాళ్ళు జంతువులను పట్టుకునేందుకు రకరకాల ఉచ్చులు అల్లుతున్నారు. కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ తగిలిస్తున్నారు. ఇక్కడే పోలీసులకు డౌట్ వచ్చింది. ఆ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి నడుస్తూ తెలియక ఆ ఎలక్ట్రికల్ ఉచ్చులో చిక్కుకుందా? మరి జరగరానిది ఏదైనా జరిగిందా? అలా జరిగి ఉంటే ఆ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో వేటగాళ్ళు పాపను ఎత్తుకుపోయారా అనే డౌట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఒకవేళ పాప ప్రాణాలతో ఉన్న ఆ పాపను ఎత్తుకుపోయి అమ్మేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వేటగాళ్ళు ఎత్తుకుపోయి ఉంటారేమో అని పోలీసులు అనుమానం కలిగింది. అందువల్ల ఇప్పుడు మొత్తం వేటగాళ్ళ లిస్టు సేకరించి వారిని ప్రశ్నించే పనిలో ఉన్నారు. కానీ ఇదంత తేలిక కాదు.
ఎవరు వేటగాళ్ళో, ఎవరు అడవిలోకి తరచూ వస్తుంటారో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అందువల్ల వాళ్ళను కనిపెట్టడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది. అయితే ఈ కొత్త కోణం ఈ కేసు దర్యాప్తును మరింత కాలం పొడిగించేలా అయితే కనిపిస్తుంది. ఇక ఓ 20 ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతగా అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను పోలీసులు ఛేదించలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వాట్సాప్, ఫోన్ కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ల వంటి ఆధారాలతో అనేక కేసులను పోలీసులు త్వరగానే పరిష్కరిస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరి కేసులో మాత్రం అలాంటి సాంకేతిక ఆధారాలు ఏమీ కనిపించట్లేదు. అదే ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో దర్యాప్తు ఆశించినంత వేగంతో ముందుకు సాగడం లేదు. మరోవైపు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఇప్పటికీ ఆశను వదులుకోలేదు. ఎవరైనా తమ చిన్నారిని తీసుకెళ్లి ఉంటే ఆమెను క్షేమంగా తిరిగి తమ వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు. పోలీసులు ఎలాగైనా తమ కుమార్తెను వెతికి తీసుకొస్తారనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి జ్ఞానేశ్వరి ఎపిసోడ్ ఏ రకంగా ముందుకు సాగుతుందన్నది. అసలు గతంలో ఎప్పుడు ఊహించిన విధంగా అండి కొన్ని అంశాలు ఇమీడియట్గా తెలిసేవి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందేమో, ఎక్కడన్నా జరగడానికి జరిగిందేమో, లేకపోతే కిడ్నాపులు జరిగినాయో, కొంతమంది ఏదో అమ్మేస్తుంటారు పిల్లల్ని తీసుకువెళ్ళి. ఆ రకంగా ఏదో ఒక విషయం అయితే వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది, తెలియాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఇక్కడ ఏమీ తెలియట్లేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. పిల్లల్ని ఎత్తుకుపోవడమో, పిల్లలు మిస్సింగ్ అన్నది. మరి జ్ఞానేశ్వరి విషయంలో ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు జ్ఞానేశ్వరి ఇన్ని రోజులైనా సరే చిన్న ఆచూకీ కూడా దొరకకుండా ఉంది? వీటి మీదే పూర్తి స్థాయిలో అటు పోలీస్ శాఖలు అవనియండి, లేకపోతే అటవీ సిబ్బంది అవనియండి, హోంశాఖ అవనియండి, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాపకి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని. అసలు పాప కిడ్నాప్ అయ్యిందా? అయితే ఎవరు తీసుకువెళ్ళారు? ఇప్పుడు వేటగాళ్ళు మళ్ళీ రంగంలోకి ఎందుకు వచ్చారు? అసలు అడవిలో ఎవరెవరు తిరుగుతుంటారు? ఏ జంతువులు సంచరిస్తుంటాయి? చిన్న ఆచూకీ కూడా దొరకనంత మిస్టరీగా జ్ఞానేశ్వరి ఇష్యూ ఎందుకు ఈ రకంగా గత 2 వారాల నుంచి కూడా నలుగుతుంది. చాలా 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 ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు మాత్రం దొరకట్లేదు. సమాధానం దొరకాలంటే జ్ఞానేశ్వరి జాడ ఎక్కదో దగ్గర చిన్న క్లూ అన్నా దొరకాలి. కుక్క అనుకున్నారు, కుక్క లేదు. ఆ తర్వాత ఎక్కడ గుడి దగ్గర కనిపించింది అన్నారు, గుడి దగ్గర సంచరించింది అన్నారు కుక్క. ఆ కుక్క చనిపోవడం కూడా అనుమానాస్పదంగానే ఉన్న నేపథ్యం. కుక్క చనిపోవాల్సినంత అవసరం వచ్చింది? కుక్కకి ఎవరైనా ఏదైనా విషం ఇచ్చి చంపారా? ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అనుమానాలు. అంటే జ్ఞానేశ్వరి అంశంలో రోజుకొక అనుమానం తెర మీదకి వస్తూనే ఉన్నది. కానీ అసలు నిజం ఏంటన్నది ఇప్పటికీ కూడా కనిపెట్టకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే చిన్నారి, ముక్కు పచ్చలాడిన తిన్నారి, ముద్దు ముద్దుగా కదిలే చిన్నారి ఆ రోజు వరకు కూడా కళ్ళ ముందు ఉండి ఆ కొన్ని నిమిషాల్లోనే తను మాయమైపోయింది అంటే ఆ తల్లి పడే వేదన ఎంత ఉంటుందో, ఆ కడుపు కోత ఎంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో జ్ఞానేశ్వరి క్షేమంగా ఉండాలి, క్షేమంగా తిరిగి రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. మనం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుందాం. ఆ చిన్నారి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి, ఆ ఆటపాటలతో ఆ కుటుంబాన్ని, ఆ గ్రామస్తుల్ని అలరించాలని. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.